మరణించింది 2017 ఆగస్టులో. అంటే ఆవిడ హత్యమార్చింది సుగాలి ప్రీతి అనే బాలికని హతమార్చింది 2017 ఆగస్టులో. దాంట్లో ముద్దాయిల్ని, ఆ స్కూల్ కరెస్పాండెంట్ని, వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళని 2017 సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు. 2017 అక్టోబర్లో వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. ఏమని బెయిల్ వచ్చింది? ఈ DNA రిపోర్ట్స్ కొరిలేట్ అవ్వట్లేదు, అంటే ఆ హత్యాస్థలంలో ఉన్నటువంటి రక్తపు మరకలా లేకపోతే ఏం దొరికినాయో ఆధారాలు, లేదా తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి, అవన్నీ కూడా DNA టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కొరిలేట్ అవ్వట్లేదు. కాబట్టి వీళ్ళు ముద్దాయిలుగా వీళ్ళని లోపల ఉంచాల్సిన పని లేదని చెప్పని 2017 అక్టోబర్లో రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేస్తే ఆయన మాట్లాడింది ఎప్పుడు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుగాలి ప్రీతి గారి మరణం గురించి పోరాటం చేసి జగన్ గారిని భయభ్రాంతికి గురి చేసి రాజకీయ ఒత్తిడికి లోను చేసి అవన్నీ ఇప్పించాడు అనుకుంటే, ఆయన పోరాటం ఎప్పుడుది? ఎన్నికల ప్రచారంలో. కావాలంటే ఒకసారి మళ్ళీ పెట్టండి ఒకసారి. అది మొత్తం అంతా కూడా పక్కన ఎన్నికల అభ్యర్థులే వాళ్ళందరూ, పెమ్మసాని చంద్రశేఖరు వీళ్ళందరూ పక్కన నుంచో పెట్టుకుని మాట్లాడతాడు ఆయన. ఆ ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకుని అరిచి కేకలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఆయన? వాళ్ళందరికీ ఆవిడికి నేనే న్యాయం చేసేసాను అన్నాడు. ఆ రోజు ఏం చెప్పాడు? 100 రోజుల్లో నేను CBI చేత ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వారి తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం 2022లో, అలాగే వారికి 5 ఎకరాల పొలం ఇవ్వటం, ఇంటి స్థలం ఇవ్వటం, ఇవన్నీ చేయటమే కాకుండా CBIకి కూడా అయ్యా ఈ కేసుని సుగాలి ప్రీతి అనేటువంటి బాలిక యొక్క ఘోరమైన హత్యని మీరు CBI ఎంక్వైరీ చేయండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరటం జరిగింది. మరి CBI అంటే మోడీ గారు మీ చేతిలోనే ఉన్నారు కదా, అమిత్ షా గారికి మీరు ఎక్కడి నుంచైనా ధ్వంసం చేసింది అని చెప్పని మాట్లాడతారు. ఎంత కిరాతకం ఇది! పాపం కదా? మీరు సనాతని కదా, అందులో మామూలు సనాతని కూడా కాదు కదా, అన్అపాలజెటిక్ సనాతని కదా. మరి పాపం ఉండదా? పాపం చుట్టుకోదా? ఇంత పాపం మాటలు మాట్లాడితే మీ ప్రభుత్వంలో, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలోనేమో సుగాలి ప్రీతి గారి కిరాతక హత్య జరుగుతుంది. మీ ప్రభుత్వంలోనే ముద్దాయిలు అరెస్ట్ కాబడి కోర్టులేమో సరైన సాక్ష్యాధారాలు లేవు, DNA రిపోర్ట్లు కొరిలేట్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళని వదిలేస్తారు. 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఇవాళ మాట్లాడతారా? ఎన్నికల ప్రచారంలోనేమో సుగాలి ప్రీతి మరణాన్ని CBI చేత ఎంక్వైరీ చేస్తాను, న్యాయం చేస్తాను, 100 రోజుల్లో ఆ ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆ తల్లిని ఆక్రోశంతో మీ చుట్టూ, అంటే వికలాంగురాలైనటువంటి ఆ తల్లిదండ్రులు మీ ఆఫీస్ చుట్టూ, మీ ప్రభుత్వం చుట్టూ తిరగటాకి ఆపసాపాలు పడి వాళ్ళు చిక్కి శల్యమైపోయిన పరిస్థితి, అంటే మానసికంగా కుంగిపోయిన పరిస్థితి ఎలాదైతే కనీసం మీరు అపాయింట్మెంట్లు ఎవరు, కలవరు, వారికి న్యాయం చేయరు. జగన్ గారు చేసిన న్యాయాన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, దాన్ని ఏ ఇజం అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏ ఇజం అంటారు చెప్పండి? అదే ఏమి ప్రాగ్మాటిజమా ఏంటది? ప్రాగ్మెటిజం అని చెప్పి నేను చెప్తున్నారు కదా. ప్రాగ్మెటిజం ఇదేనా ప్రాగ్మెటిజం అంటే? పాప సుగాలి ప్రీతి ఏది మొన్నటిదా అండి? మొన్నలేండి, నేను మొన్న చేయండి ఒకసారి. పాప సుగాలి ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. పుళ్ళున్న చెట్టుగా రాళ్ళు పడతాయి. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు?